తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భవించి 2014 నుంచి 2020 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి పోతున్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మేధావులు జన్మించినటువంటి ఈ గడ్డ మీద, ఎందరో వీరులు మరణించినటువంటి గడ్డ మీద వారందరి త్యాగాల కింద మనము ఈనాడు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖాలు, ఈ స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం అనేటువంటిది ఒక్కసారి మన తెలంగాణ పూర్వ వైభవాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, మన అస్తిత్వ పోరాటం, మన ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం మనం ఈనాడు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మన అస్తిత్వం మనకు తెలిస్తే, మన చరిత్ర మనకు తెలిస్తే మన ప్రయాణం చేసేటువంటి మార్గం సుగమం అవుతుంది. తెలంగాణ అటువంటిది చరిత్రలో ఒకసారికి వెళ్తే అస్మక్ అనేటువంటి రాజ్యం ఆనాడు ఉన్నది. ఈ తెలంగాణని కాకతీయులు, ముందు శాతవాహనులు, నేటి కోటిలింగాల రాజధానిగా చేసుకొని పరిపాలించారు. తర్వాత విష్ణువర్ధనులు, శాలంకాయన్లు, తర్వాత కాకతీయులు. ఈ కాకతీయులు నేటి గోల్కొండ కోటలోని రాజధానిగా చేసుకొని ఆ గోల్కొండ కోటని గొల్లకొండ పేరు మీదుగా గొర్రెలు మేపుతున్న గొల్లకొండ అనే పేరు వచ్చింది. దాంతో ఇది గొల్లకొండ అనేటువంటిది మారి అదే తర్వాత ఈ గోల్కొండ సామ్రాజ్యానికి ప్రపంచ వాణిజ్య ఒక సంస్థగా మారింది. తర్వాత ఇది కుతుబ్షాహీ వంశస్థులైనటువంటి మీర్ జాఫర్, చింగ్లీజ్ ఖాన్ సారథ్యంతో ఇది మళ్ళీ మొఘల్ సామ్రాజ్యంలో ఒక భాగమై, తర్వాత స్వతంత్ర శిబిదారైనటువంటి చింగ్లీజ్ ఖాన్తో మళ్ళీ కుతుబ్షాహీ వంశంగా పరిపాలింపబడి దాదాపు 7 మంది రాజులు ఈ కుతుబ్షాహీ వంశాల్లో పరిపాలించారు. భారతదేశ సంస్కృతిలో భాగంగా తెలంగాణ అనేటువంటిది అనేక ఆటుపోట్లకు లోనైంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక జాతులు, కులాలు, మతాలు వారి అస్తిత్వం కోసం ఈనాటికి పోరాటం చేస్తూనే ఉన్నారు. కుతుబ్షాహీ తర్వాత నిజాంలు ఒక 200 పాలించారు. నిజాం చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఈ రజాకార్లు అనేటువంటి వాళ్ళు తెలంగాణలోని పల్లెలపై విరుచుకుపడి దురాఘాతాలకు పాల్పడి ఈ తెలంగాణ సంస్కృతిని అప్రతిష్ట పాలు చేశారు. అంటే కొన్ని మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళు ఈ రజాకార్ల ముసుగులో తెలంగాణ మీద పెత్తనం చేయడానికి చాలా ఒక భయంకరమైనటువంటి నియంత్రిత పోకడలతో తెలంగాణ సమాజాన్ని చాలా చిన్నభిన్నం చేశారు.
తర్వాత వీళ్ళ దాష్టికాల కింద తెలంగాణ అటువంటిది 200 సంవత్సరాలు మగ్గిపోయింది. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం వస్తే మన తెలంగాణ అప్పటికి ఈ నిజాం నవాబు కింద ఉంది. నిజాం నవాబు భారతదేశంలో బ్రిటిష్ వారి కింద వాళ్ళకి కప్పం చెల్లిస్తూ ఈ యొక్క తెలంగాణని పరిపాలిస్తున్నాడు. అలా తెలంగాణకు భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం రాలేదు. ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ సాయుధ పోరాటం అనే ఒక గొప్ప మహా ఉద్యమాన్ని చేపట్టారు. దాదాపు 4,000 మంది అమరులు అయ్యారు. ఈ తెలంగాణలో బిడ్డలందరూ భూమి కోసం, విముక్తి కోసం, కూటి కోసం, గూడి కోసం ఆనాడు ప్రారంభించినట్టు ఆ ఉద్యమం గొప్ప ఉద్యమంగా పరిడవిల్లించింది. తర్వాత 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారతదేశం యొక్క దళాలు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అటువంటి హైదరాబాద్లోకి వచ్చేసి ఆపరేషన్ పోలో పేరుతో ఈ నిజాం నవాబీ పీచ మనిచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో సెప్టెంబర్ 17 నాడు కలిపారు. ఆనాడు మనకు విముక్తి కలిగినటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17 తెలంగాణకు ఈ నిజాం పాలన నుంచి విముక్తి కలిగించిన రోజు. ఆ రోజు తర్వాత మళ్ళీ 1948 నుంచి 1950 వరకు 52 వరకు ఇక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. బురుగుల రామకృష్ణారావు తెలంగాణ హైదరాబాద్ తొలి సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 1953లో ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక తెలుగు భాషగా వాళ్ళకి రాష్ట్రం కావాలని ఆయన అమరనిరాధ చేసి చనిపోతే 1953లో వాళ్ళకి మద్రాసు నుంచి ఆంధ్రాని విడిచేసి ఒక రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ ఆనాటి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఆ రాజధాని అన్ని అవకాశాలు వాళ్ళకి ఇవ్వలేకపోయింది. తెలంగాణ ఒక దేదీప్యమానంగా తెలంగాణ అటువంటిది ప్రపంచంలోనే ఒక గొప్ప ధనిక రాజు ఈ తెలంగాణ పరిపాలించినటువంటి నిజాం రాజు. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము అతను జల్సాల కోసం, ఎన్నో కట్టడాల కోసం విరివిగా వాడాడు. ఆ తెలంగాణ నిజాం నవాబు ఎప్పుడైతే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య వల్ల తెలంగాణ నుంచి పారిపోయి దీన్ని పాకిస్తాన్లో కలపాలనుకున్నాడో అప్పుడు ఈ తెలంగాణ సమాజం అతని మీద తిరగబడి మా భూములు మాకు కావాలి, మా విముక్తి కావాలి, తెలంగాణ దాస్యంకలం విడగొట్టడానికి మేమంతా ఏకమవుతామన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించారు. వీళ్ళు దేశముఖులు దొరలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ విముక్తి కలిగిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కుచ్చుటోపులు పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క పేదవాళ్ళ భూములు దున్నుకున్నటువంటి పేదవాళ్ళ భూములు మళ్ళీ వచ్చి గుంజుకున్నారు. ఆ తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాదాపుగా ఒక 4 సంవత్సరాలు 1948 to 1946 to 1951 దాకా దాదాపుగా ఇది ప్రపంచ చరిత్రలోనే గొప్ప పేరెన్నికైనటువంటి ఒక ఉద్యమం. దాదాపు ఒక 4,000 మంది అసలు భాషారు ఈ భూమి కోసం, ఈ భూమిని నిజాం పాలన నుంచి మరియు ఆ దేశముఖ్ దొరగాళ్ళ గడిల నుంచి విడిపించడానికి అట్లా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఆంధ్ర పరిపాలన కుట్ర వలన 1943లో వాళ్ళకి 1953లో వాళ్ళకి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ తెలుగు, ఇక్కడ తెలంగాణ తెలుగు మాట్లాడుతున్నటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈ తెలంగాణని తీసుకుపోయి ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ అని నవంబర్ 1, 1956న ఆవిర్భవించారు. అప్పుడు తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. అంటే ఆ రోజు మన కష్టాలు మొదలైనవి. అంటే ఈ 60 ఏళ్ళ మన అస్తిత్వ పోరాటంలో ఎంతోమంది అసలు భాషలు
1956 నుంచి వాళ్ళ యొక్క ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఈ తెలంగాణలోని భూములపైన, ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులపైన, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల మీద చాలా స్పష్టంగా కనిపించి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏ ఉద్యోగాలు లేక, ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేక, సాగునీళ్ళు లేక, తాగునీళ్ళు లేక, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఆ బడ్జెట్ పాలనటువంటి ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే అందేది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వనరుల మీద వాళ్ళకి పూర్తి ఆధిపత్యం ఉండేది. ఇక్కడ తెలంగాణ అటువంటి వ్యక్తులకు వాళ్ళు తాగుబోతులుగా తయారు చేసేసి రెవెన్యూ భూమి మీద పెత్తనంతో పాటు వాళ్ళ ఆరోగ్యాలను చిన్నాభిన్నం చేసేసి, తాగుడుకు బాణలు చేసేసి విపరీతమైనటువంటి రాబడి తెలంగాణ ఆర్క్బాబ్ శాఖకు వచ్చేది. అలా ఈ తెలంగాణ సమాజం అనేటువంటిది విధ్వంసం అయిపోయింది. ఇక్కడ సంస్కృతి అనేటువంటిది దెబ్బతినిపోయింది. ఇది 1956 నుంచి 1958 వరకు చూసినటువంటి విద్యార్థులు ఒక గొప్ప ఉద్యమాన్ని తయారు చేశారు. ఆనాడు వచ్చినటువంటి ఆ తెలంగాణ పోరాటంలో 329 మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో ఇందిరాగాంధీ చాలా కర్కశంగా కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1969లో దాన్ని నిరంకుశంగా 329 విద్యార్థులు చంపేసి ఈ పేదరికంతో ఉండిస్తున్నటువంటి తెలంగాణ వాదం అనేటువంటిది అప్పుడు ఇంకా వాళ్ళు ఎన్ని తుపాకులు కూడా తెలంగాణ వాదం అనేటువంటిది ఇంకా పైకి ఒక అలలాగా ఉవ్వెత్తుకు పైకి ఎగిసింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తెలంగాణ విమోచన సమితి అనే పేరుతోటి టీపీఎస్ అనేటువంటి ఒక పార్టీని ప్రారంభించి దాదాపు ఒక 11 ఎంపీ స్థానాలు గెలుచుకొని అతను మళ్ళీ తీసుకుపోయి ఆ తెలంగాణ ఇస్తానని చెప్పినటువంటి ఆ ఇందిరాగాంధీ దగ్గర తన పార్టీని కుదువబెట్టి తెలంగాణ కోసం మళ్ళీ ఈ యొక్క అస్తిత్వాన్ని మళ్ళీ తాకట్టు పెట్టారు. ఆ విధంగా తెలంగాణ ఒకసారి వచ్చేటువంటి అవకాశం కోల్పోయింది. 1969 నుంచి 1900 దాదాపు 2001 అంటే ఈ తెలంగాణ వాదం అనేటువంటిది బలపడుతూనే వచ్చింది. తర్వాత అక్కడ పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి మజుందార్ ప్రారంభించినటువంటి ఆ తెలంగాణ పోరాటం అనేటువంటిది భారతదేశం అంతటా వికసించి అది తెలంగాణకు కూడా వచ్చింది. అక్కడ వచ్చినటువంటి ఆ పోరాటం అనేటువంటిది తెలంగాణలో నక్సల్బారీ పోరాటంగా శ్రీకాకుళ ఆంధ్ర పోరాటం నుంచి తెలంగాణకు కూడా పాకింది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ దొరలు, ఈ భూస్వాములు, ఈ గడెలు పరిపాలించేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా దాదాపు ఒక 30,000 మంది ఈ తెలంగాణ బిడ్డలు, ఈ దళిత బహుజన వర్గ బిడ్డలు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణకు ఆంధ్ర వారి నుంచి విముక్తి కల్పించడానికి ఎంతో పోరాడారు. తర్వాత ఇందులో భాగంగానే బెల్లి లలితక్క, మారోజు వీరన్న వీళ్ళందరూ సూర్యాపేటలో తెలంగాణ మహాసభని నిర్వహించారు. బెల్లి లలితక్క భువనగిరిలో సభ నిర్వహించింది. తెలంగాణ వాదాన్ని ఆనాడు తెలంగాణ పడుతున్నటువంటి బాధలను ఆమె తన గొంతుతో వినిపించి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది. మారోజు వీరన్న ఒక బహుజన నాయకునిగా కులరహిత వర్గరహిత పోరాటం ద్వారా మన తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పాలని చాలా ప్రయత్నం చేశాడు. అదేవిధంగా చెరుకు సుధాకర్ అన్న కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. తర్వాత పెద్దరన్న కూడా చాలా పాల్గొన్నాడు. అటు తర్వాత ఈ తెలంగాణ సమాజం ఒడిదుడుకులకు లోనవుతుంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన ఉడవని ముచ్చట్లు అనేటువంటి తన గ్రంథాల్లో తెలంగాణ పడుతున్నటువంటి గోసల్ని, ఇతిహాసాల్ని, బాధల్ని చాలా కళ్ళకట్టినట్టు చెప్పి ఆయన తన జీవితం ఒక బ్రహ్మచారుడిగా ఉండి తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డల కోసం
తను పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ మీద పరిశోధన చేసి పరిశోధన గ్రంథాలను భారతదేశంలో అనేక వేదికల మీద తన తెలంగాణ వాణిని, తన గళాన్ని బలంగా వినిపించి తెలంగాణ కావాలని ఆనాడు ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పటికీ దాని ముందు గట్టిగా వినిపించాడు. జేబీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వాళ్ళ కమిటీ వచ్చినప్పుడు కూడా తన ముందు వినిపించాడు. తర్వాత ఫజల్ అలీ కమిషన్ పనిక్కర్ తోటి గుర్తుడు వచ్చినప్పుడు దాని ముందు కూడా తెలంగాణ వాదం గట్టిగా వినిపించాడు. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు కూడా ఈ తెలంగాణ ఎందుకు కావాలో ఆయన నిత్యం పరిశోధన వ్యాసాలు రాస్తూ పరిశోధిస్తూ తెలంగాణ ఆవశ్యకతను చాటి చెప్పాడు, ప్రపంచానికి చాటి చెప్పాడు. తర్వాతకి ఈ తెలంగాణ వాదం అనేటువంటిది ప్రబలమై 1990 దశకంలో ప్రతి ఇంటికి తెలంగాణ కావాలనే నిదానం వెళ్ళింది. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అతనికి తన మంత్రి పదవి దక్కనటువంటి అక్కస్తో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిద్దిపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది 2001. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ 2001లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ దశ అంటే చాలా ఉవ్వెత్తున పైకి ఎగిసింది. అప్పుడు జయశంకర్ సార్ మార్గదర్శకాల్లో అతను పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి తెలంగాణ ఊపిరిగానే పోరాడాడు. అందులో మనం మెచ్చుకోవాల్సిందే. కానీ 2001లో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం 2009 నవంబర్ 29 వరకు కూడా ఎన్నో ఉత్థాన పతనాలను చవిచూసింది. అందరు తెలంగాణ వాదుల్ని ఏకం చేసింది. కాకపోతే వచ్చిన తెలంగాణ అనేటువంటిది బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ కాకుండా ఒక ఇంటి పార్టీ తెలంగాణగా మారిపోయింది. అది అందరి ప్రయోజనాలను ఆశించి అందరూ 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెచ్చిన తెలంగాణ అనేటువంటిది అందరికీ అనుకూలంగా మారలేకపోయింది. ఆనాడు కేసీఆర్ చేపట్టేటువంటి దీక్ష, అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్ మాస్టర్ ట్యాంక్లో ఒక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ని. నేను ఆ ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నాను. ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో భాగమైనటువంటి ఈ ఐఏఎస్ మాస్టర్ ట్యాంక్ వాళ్ళు చేపట్టే ప్రతి ఒక్క పనిలో మా బాగా ఉండేది. వాళ్ళు ఉద్యమ జేఏసీ తరఫున ఏ విధమైనటువంటి పిలిపించినా కూడా అందులోకి వెళ్ళి ముందుండి పోరాడే వాళ్ళం. ఆ విధంగా 2009 నవంబర్ 29 ప్రారంభమైన దీక్ష 2009 డిసెంబర్ 10 సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నాం అనేటువంటి ఒక భరోసాతో ఆయన నిమ్మరసం తీసుకొని దీక్ష వెళ్ళడం జరిగింది. అప్పుడు నిజంగానే తెలంగాణ అనేటువంటిది వచ్చిందని సంతోషపడ్డాము. ఆ వచ్చిన తెలంగాణ సంతోషాన్ని ఈ ఆంధ్ర నాయకులు కుట్రలతోటి మళ్ళీ దాన్ని ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు ఉద్యమాన్ని వెనకకు తీసుకునే విధంగా మళ్ళీ వాళ్ళు ఆంధ్రలో ఉద్యమం చేశారు. దాని ఫలితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు తెలంగాణ వస్తున్నారు అన్నటువంటి ఒక అపనమ్మకంతో, ఒక అభద్రతా భావంతో మేము తెలంగాణ చస్తేనే తెలంగాణ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్రోల్ పోసుకొని నా కళ్ళ ముందే యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద పెట్రోల్ పోసుకున్నాడు. వేణుగోపాల్ అనే మిత్రుడు క్యాంపస్లో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. శ్రీకాంత్ చారి అనే వ్యక్తి ఆ తమ్ముడు ఎల్బినార్ కాస్టర్లో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. చాలామంది, ఒక తమ్ముడు నేను తెలంగాణ కోసం డీసీసీ అప్పుడు పీసీ ప్రెసిడెంట్ డీసీనో చనిపోతున్న తలకాయని బలిస్తానని ఒక రైలు ఢీకొని చనిపోవడం జరిగింది. ఎంతో ఆత్మ బలిదానాలు 1969 కంటే కూడా ఒక
మహోజ్వలమైన ఘట్టం ఈ 2009 నుంచి 2014 వరకు ఒక 5 ఏళ్ళు ఉధృతమైనటువంటి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంస్థ ఇది నా తెలంగాణ అని ప్రతి ఒక్కరు చాటి ఉద్యమాన్ని ఒక ఎగిసేటువంటి ఒక కెరటంలాగా ఇది ఉద్యమాన్ని వెనక పోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నిరుద్యోగుల అందరూ, కార్మికులందరూ, సింగరేణి కార్మికులందరూ, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, సబ్బండ వర్గాలు ఆనాడు సకల జనుల సమ్మె 42 రోజులు చేసి వంట వార్పు కార్యక్రమాలు రోడ్డు మీద చేసి చాలామందికి వాళ్ళు ఎంతో స్ఫూర్తినిచ్చారు. సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళకు జీతాలు లేకుండా పనులు బంద్ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు బస్సులు నడపకుండా, వాళ్ళకి జీతం లేకున్నా కూడా వాళ్ళు బస్సులు నడపకుండా బస్ డిపోలకు భర్తం చేసి ఉద్యమానికి మద్దతునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాష్టికానికి వ్యతిరేకంగా చాలామంది పోరాడారు. వాళ్ళందరూ ఈ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, ఈ యొక్క కర్షక కార్మిక లోక చేసినటువంటి ఈ ఉద్యమ ఫలితం మనకు ఈ 2014 జూన్ ఉన్న తెలంగాణ అటువంటిది ఆవిర్భవించి నేటికి 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి పోతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ మనం ఎందుకోసం తెలంగాణ కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు, ఇంతమంది విద్యార్థులు త్యాగం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, ఎంఎస్సి బీఈడి. అప్పుడు 2009లో నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఎంఎస్సి అయిపోయింది, బీఈడి చేసుకుంటూనే ఆర్సిడ్ యూనివర్సిటీలో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ ఉద్యమాన్ని చూసేసి జైలు బారి ఉద్యమంతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం, ఉద్యమాన్ని చూసి నా సివిల్స్ కార్యక్రమాన్ని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు కాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదనే ఉద్దేశంతో తెలంగాణ కోసం పోట్లాడాలని ఖచ్చితంగా నేను నా సాధన మధ్యలో ఆపుకొని, నా మిత్రులు చాలామంది ఆత్మార్పణ చేసుకున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కనీసం మనం ఉద్యోగం కోసం పనిచేయమా అనే ఉద్దేశంతో చదువును పక్కకు పెట్టి దాదాపుగా 2009 నుంచి 2014 వరకు ఎక్కడ సమావేశమైన, తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ సమావేశమైనా కూడా అక్కడికి వెళ్ళి తెలంగాణ వారిని గట్టిగా వినిపించేది. ఫస్ట్ మన జయశంకర్ సార్ చెప్పేటువంటి విషయం ఒకటి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తి జరగాలి, భావవ్యాప్తి జరగాలి. ఆ భావవ్యాప్తి జరిగి ఉద్యమం అనేటువంటిది చేయాలి. చేసినటువంటి ఉద్యమం సెగ అనేటువంటిది భారత పార్లమెంట్ గోడలను తాకాలి. అక్కడ రాజకీయ ప్రక్రియ మొదలు కావాలి. రాజకీయ ప్రక్రియ మొదలు కావాలంటే మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ యొక్క ఉద్యమ శాఖను తీసుకుపోవాలని ఆయన ప్రగాఢంగా, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూరు అటవీలో మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసార్లు ఆయన ప్రసంగం వినడం జరిగింది. ఆయనని ప్రత్యేకంగా కలుసుకోవడం కూడా జరిగింది. ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయం తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క సౌతి తల్లి ప్రేమ, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ జరుగుతున్నటువంటి ఈ యొక్క దౌర్జన్యాలను ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుతూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ చివరికి తెలంగాణ అన్నటువంటి వచ్చినప్పుడు చూడకుండా కూడా అతను 2011లో మరణించడం జరిగింది. అది చాలా బాధ వేస్తుంది. అట్లనే ఈ తెలంగాణలో నిజమైనటువంటి ఈ బహుజనులకు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు నిజమైనటువంటి అధికారం దక్కిందా? ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ తెలంగాణ ఆనాడు ఆశించినటువంటి దేనికోసం అయితే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూములు మాకు దక్కాలని, ఈ నీటి వనరులు మాకు దక్కాలని, తెలంగాణ మా బడ్జెట్ మాకు కావాలని ఆనాడు చేసినటువంటి ఆ ఉద్యమం నిజంగానే ఈనాడు సత్ఫలితాలను ఇచ్చిందా? లేకపోతే రాజ్యం మా భోజ్యం అంటూ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క కొందరు వ్యక్తులకు ఇది పరిమితమైందా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా ఫ్రెంచ్ విప్లవం కానీ, రష్యన్ విప్లవం కానీ, అమెరికన్ విప్లవం కానీ, చైనా విప్లవం కానీ ఏది తీసుకున్నా కూడా దాని యొక్క ఫలితాలు సమాజంలో ఉన్న అందరికీ చెందాలి. అది ఏ ఒక్కరికి సంబంధించింది అయితే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. మళ్ళీ ఉద్యమాలు వచ్చేసి వాళ్ళకు ఆర్థిక సామాజిక
రాజకీయ న్యాయం దక్కేంత వరకు ఈ ఉద్యమం అనేది ఆగదు. ఇప్పుడు తెలంగాణ అనేటువంటిది భౌగోళిక తెలంగాణ కోసం కొట్టడారు. రేపటి తరం సామాజిక తెలంగాణ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళ కులాల ప్రతిపాదికన, వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళకి రాజకీయ హక్కులు కావాలి. 52% ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో 52% సీట్లు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఎస్సీలకు 15% సీట్లు కేటాయించారో, ఎస్టీలకు 7% సీట్లు కేటాయించారో పార్లమెంటు అసెంబ్లీలో, అదేవిధంగా బీసీలకు కూడా కేటాయించాలి. బీసీలకు కూడా విద్యా ఉద్యోగాలలో అన్నింటిలో రిజర్వేషన్ అనేది పకడ్బందీగా అమలు చేయాలి. రిజర్వేషన్ ఉన్నంత మాత్రాన అది అమలు కావట్లేదు. ఎందుకంటే ఈ పరిపాలిస్తున్నటువంటి అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ ఒక్కరు కూడా అన్ని కులాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు లేరు, బహుజనులు లేరు, అంతా ఓసీ వర్గం వాళ్ళే ఉన్నారు. ఈనాడు భారతదేశంలో ఎంతమంది ఎంతమంది ముఖ్యమంత్రులు దళితులు ఉన్నారు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఒక వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఉన్నారు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే సామాజికంగా అందరికీ తమ జనాభా ప్రతిపాదికన న్యాయం జరుగుతుందో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నట్టు. భారతదేశంలో నిజమైనటువంటి కులాల అభివృద్ధి దేశాభివృద్ధి. ఈ కులాల అనేటువంటిది తీసేయాలంటే అందరూ సమానంగా ఉండేంత వరకు ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క చర్యలో ఉండాలి. సామాజిక న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం అంటే జరగాలి, సాంస్కృతిక న్యాయం అంటే స్పిరిచువల్ డెమోక్రసీ, ఆధ్యాత్మిక న్యాయం, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అంటే ఈ గుళ్ళు గోపురాల్లో పూజలు చేసేటువంటి అధికారం ఏ ఒక్క ఇద్దరికో ఉండకూడదు, అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ కావాలి. ఈ పూజారులు అనేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి అది రిజర్వేషన్ కాకూడదు. ఆ పూజారులు అనేటువంటి వాళ్ళకు అది కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసేసి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి. అసలు పూజా విధానం అనేది అవసరమా? ఈ సమాజానికి అవసరమా? కరోనా వచ్చి దాదాపుగా 3 లక్షల చిల్లర చనిపోయారు, 3,70,000 దాకా చనిపోయారు. దాదాపు ఒక 63 లక్షల మంది పాజిటివ్ కేసులు అయ్యాయి. మన తెలంగాణలో దాదాపు 100 కేసులు ఉన్నాయి. రోజుకు దాదాపు కేసులు 100 దాటుతున్నాయి. భారతదేశం కూడా అలానే ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చర్చ ఒక సైన్స్ నేర్చుకున్నటువంటి ఒక డాక్టర్, ఒక శాస్త్రవేత్త, ఒక నర్సు, ఒక పోలీసు, అన్నీ చదువుకున్నటువంటి ఒక విజ్ఞానవంతుడైనటువంటి ఒక పోలీసు, వీళ్ళే ఈనాడు ఈ సమాజం అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. మరి మిగతా ఈ పూజలు చేసేటువంటి పూజారులు కానీ, దేవతలు కానీ, విగ్రహాలు కానీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాలు కట్టారు. కానీ కనీసం మండలానికి ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టేసి అందులో మినిమం ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు. ఎక్కడ చూసినటువంటి హాస్పిటల్ అక్కడ మినిమం నీడ్స్ లేకుండా చాలా దుర్భరంగా ఉంది. మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. ఇవి రెండు సమాజంలో నాణ్యత పరంగా మంచిగా అందినప్పుడే మిగతా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అప్పుడు ఆ సమాజం అనేటువంటిది బాగుపడుతుంది. అంతవరకు సమాజం అనేటువంటిది ముందుకెళ్ళదు. ఈ విద్య, వైద్యం ఎప్పుడైతే ప్రతి సామాన్యుడికి ఒక నాణ్యత పరంగా మంచిగా అందుతుందో అప్పుడే ఆ సమాజం అనేటువంటిది డెవలప్ అవుతుంది. మనం ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో వాడి కోసమే పోరాడాలి. వీటి కోసం పోరాడాలంటే మన జీవించే హక్కు కోసం, మనకు స్వేచ్ఛ సమానత్వం ఇచ్చే హక్కు కోసం, మన సాంస్కృతిక వారసత్వ హక్కు కోసం, మన రాజకీయ హక్కు కోసం, మనం ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోసం, మనకు విద్యా ఉద్యోగం పొందేటువంటి హక్కు కోసం ఈ సాధించుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలి. ఇది ఏ దొరలకు, రెడ్డి రాజులకు భూజ్యం కావద్దు. వెలమరాజులు అయిన తర్వాత రెడ్డి రాజులు చరిత్రలో ఆనాడు ఉంది. శాతవాహనులు, కాకతీయులు, పద్మనాయకులు, వెలమరాజులు, రెడ్డి నాయకులు ఆ రోజు ఆ చరిత్ర అనుభవించి చరిత్రలో వాళ్ళకు రాజ్యాధికారం ఉంది. మరి బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? ఈ బహుజనులు కూడా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు మరియు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వీళ్ళు ఎప్పుడు అవుతారు? ఒకే వర్గం అభివృద్ధి చెందితే మిగతా 100కి
80% ఉన్నటువంటి ఈ బహుజన వర్గాలు ఎప్పుడు డెవలప్ అవుతాయి? ఒకే వర్గం ముందుకెళ్తూ ఉంటే ఈ సమాజం అనేటువంటిది అసమానతలకు కారకం ఎందుకు కాకుండా పోతుంది? ఈ యొక్క వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ తిండి లేక ఒక మనిషి దేనికైనా పాల్పడవచ్చు. ఆకలి కంటే భయంకరమైనది ఏది లేదు. మనిషి ఆకలికి తట్టుకోలేడు. ఎప్పుడైతే ఈ ఆర్థిక వనరులని కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి మిగతా 180% ఉన్నటువంటి దగ్గర 10% ఆస్తులుండి 10% ఉన్నటువంటి యొక్క అగ్రవర్ణాల దగ్గర 90% ఆస్తులుండి సామాజిక న్యాయం దక్కాలంటే, అల్లాల సమాజం జరగకుండా ఉండాలంటే, హత్యలు దోపిడీలు జరగకుండా ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది అది? ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎవరి సొత్తు కాదు. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం. వాటి మీద పెత్తనం అనేటువంటిది ఏ ఒక్కరిద్దరికీ ఉండొద్దు. అది అందరికీ చెందాలి. మీరు కష్టపడి సొంతం సంపాదించుకుంటే కానీ నిజాం రాజుల కింద ఉన్నటువంటి ఆనాడు తీసుకున్నటువంటి ఆ భూములు వాళ్ళు పట్టువారుల కింద ఉన్నటువంటి ఉండి ఆనాడు రికార్డు రాసుకున్నటువంటి ఆ భూముల ద్వారా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈనాడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అవి ఏ ఒక్కరు సొత్తు కాదు కదా. నిజంగా ఆనాడు అంబేద్కర్ చెప్పినట్టు ఈ యొక్క భూముల్ని, కార్మిక రంగంలో ఉన్నటువంటి భూముల్ని, వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని, తర్వాత తృతీయ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని, సర్వీస్ సెక్టార్ని మొత్తం కూడా జాతీయం చేసేస్తే వీటి మీద అధికారం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఆ వచ్చే ఆదాయం మీద అందరికీ, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అప్పుడు ఎవడికి కోట్ల ఆస్తులు అనేటువంటి ఉండవు. ప్రభుత్వం ఆజమాయిషి అనేటువంటి ఉన్నప్పుడు సోషలిస్ట్ సమాజం, సామాజిక న్యాయం అనేటువంటి తొందరగా సాగుతుంది. సామాజిక న్యాయం రావడానికి, ఆర్థిక రాజకీయ న్యాయం జరగడానికి ఈ యొక్క వనరుల్ని, ఈ భౌతిక వనరుల్ని, ఈ ప్రకృతి సంపదను అందరికి అందే విధంగా వాటిని జాతీయం చేయాలి. అదే మేము కోరుకునేది. ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఏ ఒక్కరి ఇంటి పార్టీగాను, ఏ ఒక్కరికి ఆస్తులు కూడబెట్టేటువంటి సంస్థగాను, ఏ ఒక్కరికి వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళే నిధులు, వాళ్ళే నియామకాలు, వాళ్ళే నీళ్లు వాడుకునే విధంగా ఉండకూడదు అనేది తెలంగాణ ఉద్యమ పోరాటం యొక్క ట్యాగ్. ఆనాడు ప్రతి విద్యార్థి, ప్రతి సోదరుడు నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి ట్యాగ్తో ఏ విధంగా పనిచేశారో ఈనాడు కూడా మళ్ళీ అది సాధించుకున్న తెలంగాణలో ఈ యొక్క ఆస్తులు అనేటువంటివి, ఈ యొక్క విలువలు అనేటువంటివి, ఇక్కడ ఉన్నటువంటి భౌతిక వనరులు అనేటువంటివి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద అనేటువంటి అందరికీ చెందాలి. అందరికి చెందే విధంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, బహుజన హితాయ, బహుజన సుఖాయ, మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ. అందరూ సుఖంగా ఉందరుగాక, భవతు సబ్బమంగళం. ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు చెప్పేటువంటి ఈ వాక్యాలలో అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుందని. అందరూ బాగుండాలంటే ఉన్నటువంటి ప్రకృతి వనరులు, ఈ యొక్క విద్య, ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి అందాలి. పేద ధనిక అనేటువంటి తారతమ్యాలు కుదించబడి అందరూ అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇది ఏ ఒక్కరికి పెట్టుబడి సంపాదించేటువంటి సంపాదనకు సొత్తు కాకూడదు. ప్రపంచం శాంతి సౌఖ్యాలతో వెలువరియాలంటే, అందరి ఆశలకు అనుకూలంగా ఉండాలంటే, అందరికీ సమానం జరగాలంటే, అందరూ ఈ యొక్క హక్కులు అనుభవించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వనరులని, నీటి వనరులని, ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి నిధుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్ని అందరూ కూడా పొందాలి. సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే నిజమైనటువంటి తెలంగాణ. ఈ భౌతిక తెలంగాణలో ఆనాడు ఆంధ్రలో ఉన్నటువంటి కమ్మ వర్గం, ఆంధ్ర నుంచి కమ్మ వర్గం, రాయలసీమ నుండి రెడ్డి వర్గం, ఒక దోపిడి వర్గాలుగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ పేరు మీద, తెలుగు భాష పేరు మీద 60 సంవత్సరాలు దోచుకున్నారు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేశారు. ఇక్కడ 40,000 మంది తెలంగాణ బిడ్డల్ని
నక్సలైట్ల పేరుతోటి దుర్మార్గంగా కిరాతకంగా వాళ్ళకి ఏ హక్కులు ఇవ్వకుండా ఒక మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది చాలా జరిగింది. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఎవరు గన్లు పట్టుకోవద్దు, ఎవరు అడవులలోకి వెళ్ళొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశం రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల ద్వారా ప్రతి ఒక్కరూ శాంతిపూర్వకంగా సామాజిక ఉద్యమాలతోటి ప్రతి ఒక్కరిని ఓటు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రాజ్యం నిర్మించాలంటే, ఈ రాజ్యం మనం పరిపాలించుకోవాలంటే ఒక ఓటే. అదే మనకు అంబేద్కర్ కల్పించినటువంటి గొప్ప ఆయుధం. అది ఒక బుల్లెట్ కంటే, ఒక గన్ కంటే, ఒక ఎంత శక్తి అయినా కూడా ఆ ఓటు కిందనే చాలా తక్కువది. అంటే ఓటు అనేటువంటిది ఒక బలమైన ఆయుధం. ఆ ఓటుతోటి ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. కాబట్టి ఆ ఓటు విలువ తెలుసుకొని మనం ఈ సామాజిక తెలంగాణని, మన ఆర్థిక తెలంగాణని, మన సాంస్కృతిక తెలంగాణని, మన ఈ ప్రజాస్వామ్య తెలంగాణని మనం కాపాడుకోవాలి. ఆ ఓటు అనేటువంటిది ఎప్పుడైతే తెలియకుండా పోతుందో, మనిషి ఓటును నమ్ముకొని తన జీవితాన్ని కూడా ఈ రాజకీయ నాయకుల చేతిలో పెట్టి అమ్ముడవుతున్నాడు. అలా కాకుండా ఈ ఓటుకు నోటుకు లొగ్గకుండా, ఈ తాగుడుకు బానిస కాకుండా ఈ సాధించిన తెలంగాణలో ఈ బహుజన వర్గాలకి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అనేది ఖచ్చితంగా జరగాలి. జరిగే విధంగా చదువుకున్న యువత ముందుండి అందరినీ చైతన్యపరచాలి. ఈ తెలంగాణ సమాజం అనేటువంటిది నిజమైన అభివృద్ధి ఎప్పుడు సాధిస్తుందంటే, ఈ తెలంగాణ అనేటువంటి స్త్రీకి గౌరవం ఇచ్చినప్పుడు, ఆ స్త్రీ స్వేచ్ఛ సామర్థ్యంతో జీవించినప్పుడు, ఆ స్త్రీ కష్టపడకుండా ఉన్నప్పుడు, ఆ విధంగా మనం బాగుపడుతూ పక్కోడికి అవకాశం ఇస్తూ మనం పక్కోడి మేలు ఓరిస్తే భగవంతుడు అనేటువంటి వాడు మన మేలు ఓరుస్తాడు. భగవంతుడు అనేటువంటి ఉండలేడు, కానీ ప్రకృతి ఉంటుంది. ప్రకృతి ధర్మం అనేటువంటిది. మనం పక్కోడి మేలు ధర్మాన్ని, పక్కోడు బాగుపడాలని మనం ఓరిస్తే ఈ ప్రకృతి అనేటువంటిది నీ బాగు కోరుకుంటుంది, నువ్వు బాగుపడడానికి విలువనిస్తుంది. అది ఎప్పుడైతే నువ్వు ఈ దేవుళ్ళ పేరు మీద, దయ్యాల పేరు మీద, స్వామి నాకు ఇంత ఆస్తి కలిగితే నీకు తలకాయ మీద బొచ్చు కొరికిస్తా, నీకు 2 కొబ్బరికాయలు కొడతా, 10 మేకపోతలు కోస్తా, నీకు ఇది చేపిస్తా, అది చేపిస్తా, అది ఏ అవసరం లేదు. నీ మనసులో ఒక ప్రశాంతమైనటువంటి ఆ మనసులో ఈ సమాజం అంతా మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ, మీరంతా సుఖంగా ఉందరుగాక, మీరంతా బాగా ఉందరుగాక, మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది అనేటువంటి ఒక మాటను అనుకొని అందరు బాగుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీ మనసు ఉంటే చాలు. అంతకంటే నువ్వు ప్రకృతికి ఇవ్వాల్సిన అవసరం లేదు, భగవంతుడికి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు పక్కోడి మేలును ఓడిస్తే చాలు, అదే ఎక్కువ. పక్కోడిని మేలును ఓడ్చి వాని కృషిలో నువ్వు బాగా పంచుకోకపోయినా పర్లేదు, వాడిని నువ్వు బాగుపరచకపోయినా పర్లేదు, కానీ వాడిని చెడగొట్టద్దు. ఎప్పుడైతే ఈ దుర్మార్గం అనేటువంటిది భారతదేశంలో నుంచి పోతుందో అప్పుడే భారతదేశం డెవలప్ అవుతుంది. మనని మనం ఓర్చుకోం, పక్కన ఓర్చుకోం. మనం డెవలప్ అయితే మనం ఓర్చుకోం, పక్క డెవలప్ అయితే అది ఓర్చుకోం. అది చాలా భయంకరమైనది. మనిషి ఇది నాడు నేర్చుకోవాల్సింది మనసును ఎలా విధంగా శాంతియుతంగా ఉంచుకోవాలి. మనసులో ఉన్నటువంటి ఈ యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో, కామ, మోహ, లోభ, మచ్చర్య, ఇవే భయంకరమైనటువంటి. వీటికి మించినటువంటి ఏలు మన మనసులో మనం జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. కాబట్టి మనిషి ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇంకొక మనిషికి ప్రశాంతతని, ఆధ్యాత్మికతని ఇవ్వగలడు. అలజడైనటువంటి మనసు ఇంకొక మనసుకి ప్రశాంతతని పంచలేదు. అది ఎప్పటికీ ఇంపాసిబుల్. ఒక ప్రశాంతంగా ఉన్న మనసే ఇంకొక ప్రశాంతంగా ఉన్న మనసును దగ్గర తీయగలదు, ఒక ప్రశాంతత ఇవ్వగలదు. ఎప్పుడు అలజడి వచ్చిందో సమాజంలో, ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కుట్రలు, ఈనాడు జరుగుతున్నటువంటి ఈ హత్యలు, ఈ మనభంగాలు, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం: మనసు స్వార్థ బుద్ధి. అతని స్వార్థం కోసం ఏ విధంగానైతే ఈ ప్రకృతిని విధ్వంసం చేశాడో, ఆ ప్రకృతి కూడా బ్యాలెన్స్ కోసం మన మీద విధ్వంసం చేస్తుంది. అదే ఇప్పుడు కరోనా రూపంలో మనకు ఒక పీడకలలాగా మనకు చేతుల్లో మిగిలిపోతుంది. ఎందుకంటే మనిషి ప్రకృతి మీద పెత్తనం చేయడం కోసం ఏదో ల్యాబ్లో కూర్చొని వైరస్ని క్రియేట్ చేస్తే, ఆ వైరస్ అనేటువంటిది అదుపు తప్పి ప్రపంచం మీద విజృంభిస్తుంది.
అంటే ఈనాడు మనిషి చేసినటువంటి ఈ దాష్టికాలకి దుర్మార్గాలకు పరాకాష్ట వ్యాధులు, ఈ ప్రకృతి విధ్వంసం, ప్రకృతి సమతుల్యం దెబ్బతీయడానికి మనిషి ఏ విధంగా అయితే పాల్పడ్డాడో ఆ ప్రకృతి ఈ మనిషి మీద చేస్తున్నటువంటి ఈ వ్యాధులు, ఈ వాతావరణ పొల్యూషన్, మనసుకు వస్తున్నటువంటి రోగాలు. అందుకనే మనిషి జీవించి దాదాపుగా ఒక 32 లక్షల సంవత్సరాల జీవితంలో మనం ఒక 70 ఏళ్ళు జీవిస్తాం. ఈ 70 ఏళ్ళ జీవితం కోసం, 70 సంవత్సరాల జీవితం కోసం ఈ కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క భూగోళాన్ని, ఈ యొక్క భూ వాతావరణాన్ని, ఈ యొక్క భూ పరిమండలాన్ని మనం జాగ్రత్తగా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిని కాపాడుతామో అప్పుడు మన ప్రకృతి కాపాడుతుంది. అదే చెప్తారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఏ విధంగానైతే మన మనసులో నిష్కల్మషంగా ఎవరి పట్ల ద్వేషం, ఎవరి పట్ల కోపం, ఎవరి పట్ల కామం, క్రోధం, మోహం ఏ విధంగా ఉండకుండా ఉంటుందో, ప్రకృతిలో అతను ఒక శాంతిగా జీవిస్తాడో, అందరి మేలు ఓలుస్తాడో, అతని మేలు అంటే ప్రకృతి ఓలుస్తుంది, అతనికి సహాయం చేస్తుంది. అతనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎంతమంది అతని మీద దుర్మార్గం పడినప్పటికీ కూడా అతను ముందుకెళ్తాడు. ఇది ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమం. ధర్మో రక్షతి రక్షితః. దేవుళ్ళు లేరు, దయ్యాలు లేవు, కానీ ప్రకృతి ఉంది. మనము పుట్టినప్పుడు కొన్ని ఆఫ్రికా ఖండంలో పుట్టాం. అంటే ఈ హోమోసేపియన్స్ అనేటువంటి ఒక జాతి, కోతుల జాతి అనేటువంటిది ఆనాడు నిర్జీవ పదార్థం నుంచి పుట్టి అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూఖండాల అన్నిటికీ విస్తరించి అది జీవ పరిణామంగా పరిణమించి ఈనాడు కొన్ని లక్షల సంవత్సరాలు మన జీవ పరిణామం జరిగి ఈనాడు మనం ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సైన్స్తో ఎన్నో సుఖాలను మనం పొందగలుగుతున్నాం. ఆనాడు రాతితో అతను చేసుకున్న ఆహారాన్ని జంతువుల్లో వేటాడి, పశుపక్షాతులను వేటాడి జీవించేవాడు. అటువంటి జీవనం నుంచి నాడు ఇన్ని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి మనిషి జీవపరిణామం అనేటువంటిది చాలా గొప్పది. అంటే ఆ జీవపరిణామం నుంచే మనిషి రోజు అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప స్పృహ, ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, ఆలోచించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి, ఒక మెదడు ఉన్నటువంటి వ్యక్తి ఒకే మనిషి. ఈ ఆలోచించిన తత్వం, భావాలను వ్యక్తం చేసిన తత్వం మనిషికి తప్ప మిగతా ప్రపంచంలో ఏ జంతువులకు కానీ ఏ వస్తువులకు కానీ లేదు. కానీ అటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి మనిషి తన స్వార్థం కోసం ఈ ప్రకృతి పరిసరాలని విధ్వంసం చేస్తున్నాడు. ఆ విధ్వంసానికి అతను పూర్తి బాధ్యత వహిస్తాడు. ప్రకృతి ఎప్పుడైతే అతని మీద కన్నెర చేస్తుందో, అందుకే ఈనాడు వస్తున్నటువంటి ఈ వ్యాధులు, ఈ కరోనా, ఈ భూకంపాలు, ఈ అగ్నిపర్వతాలు, ఈ సునామీలు, అదే అంటార్కిటికాలో ఉన్నటువంటి ఐస్ బర్గ్స్ కరిగిపోయి ఈనాడు అక్కడ భూ మండలం అనేటువంటిది, భూఖండాలు అనేటువంటి మునిగిపోవడం, ఈ ఉష్ణోగ్రత అనేటువంటి వాటిలో తేడాలు రావడం, విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరియు వ్యాధులు అనేటువంటివి నియంత్రణ లేకుండా పోవడం, మనకు తాగడానికి నీళ్ళు అనేటువంటివి దొరకకపోవడం, సరైన కాలంలో వానలు రాకపోవడం, సరైనటువంటి అవగాహన అనేటువంటిది లేకపోవడం, ఇవన్నీ కూడా మనిషి సమాజం మీద చేస్తున్నటువంటి దాష్టికాలు. కాబట్టి మిత్రులారా, నేను అందరినీ కోరేది ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు, బహుజన హితాయ, బహుజన సుఖాయ, మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ. కాబట్టి అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఈనాడు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 7వ సంవత్సరాలకు పోతున్నటువంటి మనం ఈ తెలంగాణ హక్కులు, తెలంగాణ యొక్క పరిసరాలని, తెలంగాణ యొక్క భౌతిక వనరుల్ని, తెలంగాణలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల తెలంగాణలో ఉన్నటువంటి సమాజంలో సమస్త వ్యక్తుల ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం మనం కూడా పోరాడాలి. ఇది వలమ రెడ్డి దొరల భూస్వాముల తెలంగాణ కాకూడదు. ఇది ప్రతి ఒక్కరు తెలంగాణ. మన ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అస్థికల మీద, వాళ్ళ అస్తిత్వం మీద,
మనం మన చరిత్ర తెలుసుకొని మనం ఒక సామాజిక మతాన్ని మేల్కొల్పేటువంటి ఒక యువకులుగా ప్రతి ఒక్కరూ చేయి తప్పుని ఈ సమాజం అనేటువంటిది ఎందుకు డెవలప్ కాకూడదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే అతను కూడా అతనిలే బాగుపడుతుంది. కానీ ఒక సమాజాన్ని గురించి పట్టించుకొని ఒక సమాజం గురించి తప్పిస్తే ఈనాడు ఊరూరా వేసినటువంటి అంబేద్కర్ లాగా అందరు కొలుస్తారు. మనల్ని మనమే ఆలోచిస్తే మనలాగే మిగిలిపోతాం. సమాజం గురించి ఆలోచించి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని మీద పోరాడి సమాజంలో ఉన్నటువంటి అందరి బాగోసం ఆలోచిస్తే అతని గురించి సమాజం అనేది ఆలోచిస్తుంది. ఇది చరిత్రక సత్యం. ఎంతోమంది చచ్చారు, ఎంతోమంది పోయారు, ఎంతమంది ఈనాడు వాళ్ళ పేర్లు గుర్తున్నాయి, ఎంతమంది వారి పేర్లు సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అన్నిటికీ ఓర్చి సమాజంలో కోసం, సమాజ హితం కోసం, సమాజ ప్రగతి కోసం, సామాజిక చైతన్యం కోసం ఎవరైతే పాటుపడతారో వారిని సమాజం అంటుంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఇది చారిత్రక సత్యం. మనం మన కోసం బతకడం కన్నా మనం ఒక ప్రకృతిలో ఒక భాగంగా మనకు కూడా చరిత్రలో ఒక పేజీ ఉండే విధంగా మనం కూడా చారిత్రక నిర్మాణానికి ఒక ఇటుకలాగా, ఒక చారిత్రక సౌధానికి మనం నిర్మించేటువంటి ఆ బిల్డింగ్లో మనం కూడా ఒక ఇటుకలాగా ఇక్కడ ఉన్నటువంటి అనగానటువంటి వెనుకబడినటువంటి ఈ యొక్క జాతి జనుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ యొక్క విధ్వంసకారుల మీద ఒక జన చైతన్యం తీసుకొచ్చేసి వాళ్ళలో ఒక అవేర్నెస్ తెచ్చేటువంటి ఒక విషయం కోసం మనమందరం కూడా కలిసి పోరాడాలి. ఈ సామాజిక తెలంగాణ అటువంటిది సాధించే వరకు మనం సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి. అది ఎప్పుడైతే వస్తుందో నిజమైనటువంటి సామాజిక తెలంగాణ ఎప్పుడైతే మనం కలగంటామో, అది ఎప్పుడైతే వచ్చి అందరూ సంతోషంగా ఉంటారో అదే నిజమైన రోజు. ఇది ఏ ఒక్కరిద్దరితోటి చరిత్ర నిర్మితం కాదు. ఏ ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి కులాల మీదనో, ఏ ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి జనుల మీదనో చరిత్ర నిర్మించబడదు. బహుజనుల మీద, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షక లోక వాళ్ళే ఈ చరిత్రక హోదాలు నిర్మించారు. వాళ్ళ చరిత్రలో జీవించారు. వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోకుండా మనం చరిత్ర నిర్మించలేము. అదే మన తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర. ఎప్పుడైతే మీ యొక్క తాత ముత్తాతల చరిత్ర, ఎప్పుడైతే మన యొక్క మూలవాసుల చరిత్ర, ఎప్పుడైతే మన యొక్క బహుజనుల చరిత్ర, ఎప్పుడైతే మన యొక్క ఆదిమ జాతుల చరిత్ర, ఎప్పుడైతే మన యొక్క ఆదిమ జాతులు ఏం చేసినాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు జీవపరిణామంలో అవి ఏ విధంగా వివిధ రూపాలుగా చెందినాయి. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ చదువుకున్నటువంటి ఒక మేధావులారా, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ చదివినటువంటి ఒక ప్రొఫెసర్లారా, వీరందరూ మనం సమాజం కోసం, సమాజ హితం కోసం కష్టపడాలి. సమాజ హితం కోసం మనం జనాన్ని ఒక విజ్ఞానం ఖనిలాగా మార్చాలి. జన విజ్ఞాన వేదికలాగా మారి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మంత్రాలు, తంత్రాలు, ఈ యొక్క బాణామతులు, ఈ యొక్క సామాజిక రుగ్మతలు, ఈ సామాజిక అసమానతలు ఇవన్నీ పోయే విధంగా మనం పోరాడాలి. సమాజాన్ని ఒక నూతన యవన ఉత్తేజంగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైతే సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుందో, ఎప్పుడైతే సమాజం అనేటువంటిది ముందుకెళ్తుందో అప్పుడు మనం ముందుకెళ్ళినట్టు. మనం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలు, ఈ మూఢ విశ్వాసాలు, ఈ యొక్క యంత్రాలు తంత్రాలు నమ్మేటువంటి ఈ పూజా విధానాలు పూర్ణంత కాలం మనం అనాగరికలుగానే ఉన్నట్టు. మనిషి నిత్యం మారుతూనే ఉంటాడు. మైండ్ అండ్ మ్యాటర్ ఆల్వేస్ చేంజింగ్. ఎప్పుడు మనిషి మారుతూనే ఉండాలి. ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి మార్పును అతను ఆహ్వానించగలగాలి. అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి జరిగినట్టు. నువ్వు ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుని ఆహ్వానించలేకపోతే నువ్వు ఒక విద్యార్థి కాలేవు. విద్యార్థి అంటే నిత్యం విద్య అర్థించేవాడు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కానీ, ప్రతి ఒక్క మేధావి కానీ ఎప్పుడూ విద్యను అర్థిస్తూనే ఉండాలి. ప్రతి విషయంలో ఈరోజు ఒక విషయం మీద ఒక వ్యాసం వచ్చిందంటే రేపు అదే విషయం మళ్ళీ మారుతుంది. ఆనాడు భూమి గుండ్రంగా ఉందని కొందరంటే, భూమి బలపరుగా ఉందని కొందరన్నారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొందరంటే, లేదా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది కొందరన్నారు. అదే సైన్సు
నిజమైనటువంటి వాస్తవాల్ని చెప్పింది. ఆ సైన్స్ అనేటువంటిది ఎప్పుడూ నిత్యం మారుతూ ఉంటుంది. ఆ మారాల మనం మారాలి. సైన్సు చెప్పేటువంటి ఆ నిత్యన సూత్రాలని మనం తెలుసుకోవాలి. నేను ఫిజిక్స్ లెక్చరర్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2010 డిఫరెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్. ఐ వర్క్డ్ Ramnana Gurukul and Sri Chaitanya Techno schools and reputed J Foundation schools. So I have been teaching so different types of students in colleges, schools. So everybody should aware what is the society. Everybody should aware what is the human beings. Everybody should aware what is the mind and matter. Everybody should aware avoid what are the impurities in mind. You should first defeat the mind. One who wins in his own mind is he has to win easily the world. ఎవరైతే తన మనసును జయిస్తాడో వాడు నిజమైనటువంటి ఒక ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు. ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు కూడా వాడు లోబి కావచ్చు, వాడు మూర్ఖుడు కావచ్చు, వాడు ఒక కామ దాహ ఉన్నటువంటి ఒక హర్షడ్ వర్గాలు ఒక వ్యక్తిగా మారుండవచ్చు, అవలక్షణాలు ఉండవచ్చు. అటువంటి వ్యక్తి నిజమైనటువంటి పరిపూర్ణ కాలేడు. ఎప్పుడైతే మనిషి ఒక యోగిలాగా, ఒక ప్రపంచ వ్యక్తిలాగా సమాజంలో నిత్యం మార్పును కోరుకునే విధంగా అందరి సుఖశాంతుల్లో, అందరి కష్టసుఖాల్లో ఉండేటువంటి వ్యక్తే నిజమైనటువంటి వ్యక్తి. మనిషి జీవితం అనేటువంటి కాలచక్రంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి, పోతుంటాయి. అందులోనే భాగంలోనే మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ ఉన్నటువంటి సమయంలో అతను చేసినటువంటి మంచి పనులే సమాజంలో ఉంటాయి. అతను ఏ విధంగానైతే మంచి పనులు చేస్తాడో దాని ద్వారా వచ్చేటువంటి ముందు తరాలు అతని ఆదర్శంగా తీసుకుంటాయి. ఒకవేళ చెడు పనులు చేస్తే అతని సమాజం అనేటువంటిది క్షమించదు. కాబట్టి మంచి విషయాలు నేర్చుకొని సమాజానికి హితాన్ని బోధించే విధంగా ఉంటారా, లేకపోతే సమాజంలో దుర్మార్గాలను పెంచి పోషిస్తూ అందరి సుఖశాంతులకు విఘాతం కలిగిస్తూ అన్యాయాన్ని, అక్రమాలకు పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ దుర్మార్గులు మిగిలిపోయి ముందు తరాలకు క్షమించిన వారిగా ఉంటారా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి దాదాపు ఈనాడు నేను ఇచ్చినటువంటి ఈ యొక్క గంట సేపు ప్రసంగం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం మన గురించి తెలుసుకోవాలి, మన సమాజం గురించి తెలుసుకోవాలి, సామాజిక చైతన్యం గురించి, సమాజంలో వస్తున్నటువంటి మార్పుల గురించి, పరిసరాల్లో వస్తున్నటువంటి మార్పుల గురించి, ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పుల గురించి, వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పుల గురించి, మన పంట విధానంలో వస్తున్నటువంటి మార్పుల గురించి, ప్రతి ఒక్కటి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నటువంటి మార్పుల గురించి, భౌతిక రసాయన, తర్వాత జీవశాస్త్ర, తర్వాత భూగోళ, రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాల్లో వస్తున్నటువంటి వివిధ విషయాలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎప్పుడైతే మనిషి ఈ విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రకృతిలో తన మమేకమై ఉంటాడో అప్పుడే ప్రకృతి అతనిలో మమేకం అవుతుంది. ఎప్పుడైతే ప్రకృతి విఘాతం కలిగిస్తూ ఈ పరిసరాలను దెబ్బతీస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తాడో అప్పుడు మనిషి మీద కూడా ప్రకృతి అనేటువంటిది విధ్వంసం చేస్తుంది. ఇది చారిత్రక సత్యం, ఇది ధర్మం. ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది రక్షిస్తానటువంటిది ఒక చారిత్రక ఒక వాక్కు. అది ఎవరు కాదనే వాక్కు. కాబట్టి సమాజంలో మన బతుకలలో అందరి నోళ్ళల్లో మిల్లే విధంగా, అందరి యోగక్షేమాలు కోరుకునే విధంగా మెలగాలని మనం ఆశించాలి. అదే బుద్ధుడు విపశ్యన ధర్మంలో చెప్పినటువంటి బుద్ధుడు ఒక గొప్ప విషయం ఏం చెప్పారంటే, మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ, మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ, మీరంతా సుఖంగా ఉందరుగాక అనేటువంటి విషయాన్ని ఉత్తరాయణ గోయంక అతను చెప్పినటువంటి విపశ్యనలో ప్రతిసారి కూడా ఒక గంట సేపు శిబిరంగానే, ఒక 2 గంటల శిబిరం అయిపోయినప్పుడు అందరి చేత అతను ఆ వాక్కు కనిపిస్తాడు. ఆ వాక్కు ఉద్దేశం ఏంటంటే సమాజం అనేటువంటిది బాగుండాలి, సమాజం నేను ఉండాలా, సమాజం అనేది బాగుండాలా, సమాజం నేను ఉండాలనేటువంటిది ఒక వాక్కే ఒక గొప్ప చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విపశ్యన ధర్మాన్ని పాటించాలి, బుద్ధుడి ధర్మాన్ని పాటించాలి. మనం ఈనాడు ఉన్నటువంటి ఈ అవలక్షణాలకు మార్గం కూడా ఈ ధమ్మలో ఉంది, బుద్ధుడి ధమ్మలో ఉంది. మనం ఏ విధంగానైతే వ్యక్తిగత సుఖాల కోసం, వ్యక్తిగత అనేటువంటి విలువల కోసం, ఈ క్షణిక
ఆనందాన్ని ఇచ్చేటువంటి సుఖాల కోసం, క్షణికాలను ఇచ్చేటువంటి ఈ ఆస్తుల కోసం మనం ఏ విధంగా తగులబడుతున్నాము. అవి కాదు నిజమైనటువంటి సంపద. మనిషి మానసిక ప్రశాంతత పొందడం, ఆ మానసిక ప్రశాంతతతోటి మిగతా మనుషులకు మానసిక ప్రశాంతత పంచడమే మనిషిలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఆ విషయాన్ని ఎప్పుడైతే గమనిస్తాడో, ఆ విషయానికి అనుకూలంగా ఎప్పుడైతే మనిషి తన ప్రకృతికి అనుకూలంగా నడుచుకుంటాడో, అతని మీద ప్రకృతి అనేది ఎప్పుడు ఆశీర్వదిస్తుంటుంది. అతను చేసేటువంటి ప్రతి విషయానికి ప్రకృతి ఒక సాక్షిభూతంలాగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈనాడు తెలంగాణ సమాజం మేల్కొనాలి. మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఆవిర్భవించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి పోతున్నటువంటి మనందరం బాగుండాలి. మనకు అన్ని హక్కులు కలగాలి. మనం అందరిలాగా డెవలప్ చెందాలి. పంజాబ్, హర్యానా భారతదేశం కంటే, తెలంగాణ కంటే మంచి ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశం కంటే కూడా గొప్ప ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందున్నటువంటి దేశాలు ఉన్నాయి. వాటిని మన తెలంగాణ సమాజం, మన భారత సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా చేశారో ఆ విధంగా మనం చేయాలనేటువంటి ఒక గోల్ పెట్టుకొని మనం వాటిని కోసం మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని వాడిని చెడగొట్టే విధంగా మనం ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడైతే వాడు బాగుండాలి, వాడు బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి నిదానంతో ఎప్పుడైతే మనం పోతామో అప్పుడు సమాజం అనేటువంటిది ఈ అశాంతులకు నిలవ కాకుండా, ఈ అజ్ఞానానికి నిలవ కాకుండా ఉంటుంది. అజ్ఞానం అనేటువంటి చాలా భయంకరమైనది. అజ్ఞానం అనేది ఒక మహా అందగత్తే. అది విజ్ఞానులు సైతం లొంగ తీసుకొని మూఢనమ్మకాలు, ఈ మంత్రతంత్ర పిల్లల్ని కంటుంది. కాబట్టి ఎంత పెద్ద విజ్ఞానం అయినా కూడా ఈ అజ్ఞానం అనేటువంటిది జయించాలని చూస్తుంది. కాబట్టి ఈ విజ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడైనా కూడా ఆ అజ్ఞానాన్ని జయించాలని చూడాలి. ప్రతి వ్యక్తి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని రూపాలున్నా కూడా ఒక అజ్ఞానానికి మారకూడదు. ప్రకృతికి నియమాలకు, ప్రకృతికి ధర్మానికి విరుద్ధంగా ఎప్పుడైతే పోతాడో అతనికి నిజంగా ఎంత ఆస్తున్నా కూడా చాలా దండగా. ప్రకృతి నియమాలకి ఇప్పుడు ఏ విధంగా అతను నడుచుకుంటాడో, ప్రకృతి ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో, ప్రకృతి వ్యవసాయం అందుకంటారు. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి సిద్ధ ఆయుర్వేదం, ప్రకృతి సిద్ధ పనులు, ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఈ యొక్క దివ్య ఔషధాలు, ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఈ యొక్క నూనెలు అన్నీ మనం వాడేసి ప్రకృతి సిద్ధంగా మనం పోతే ప్రకృతి కూడా మన మీద ప్రేమ చూపించేసి మనం అందులో జీవించడానికి వీలు పడుతుంది. అందుకే ఈనాడు నేచురల్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు. ఎందుకు? ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆహార పదార్థాలు కానీ, ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి నీరు కానీ, ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఆయిల్స్ కానీ, ప్రకృతి సిద్ధ పంటలు మనం తీసుకున్నప్పుడే మనకు నిజమైనటువంటి అభివృద్ధి, నిజంగా మనం అభివృద్ధి చెందినట్టు. కాబట్టి మిత్రులారా, దాదాపు 1 గంట సేపు చేసినటువంటి ప్రసంగం అనేటువంటిది ఎంతో కొంతమందికి ఆలోచన కలిగించే విధంగా ఉంటుందని, మనం ఎవరిని కూడా ద్వేషించొద్దు, ఎవరిని కూడా నావాడు నీవాడు పరాయివాడు అని అనొద్దు. ఎవరిని కూడా ఒకరి పట్ల రాగాన్ని పెంచుకోవద్దు, ఒకరి పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు. మనిషి జీవితం అనేటువంటిది రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అంటే ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు అది అందంగా ఉందని కానీ, లేకపోతే అది అందంగా లేనట్టయితే అది అందంగా లేనది కానీ అనకుండా, ఆ వస్తువు తన సహజత్వానికి, ఆ వస్తువు తన సహజ లక్షణాలకు అనుకూలంగా ఉన్నప్పుడు అది దాన్ని ప్రకృతి ధర్మంగా, అది తన ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉంది. మనం చూసేటువంటి విధానంలో తేడా ఉంది కానీ అది ఉండేటువంటి స్వభావం ఉందని మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే మనం ఈ ప్రకృతి నియమాలకు లోబడి మనం పనిచేస్తున్నట్టు. ప్రకృతి నియమాలకు ఎప్పుడైతే లోబడి పనిచేయమో అప్పుడు మనకు ఈ భారతదేశం అనేటువంటిది, ప్రపంచం అనేటువంటిది, మానవ వికాసం అనేటువంటిది, మానవ వినాశనాన్ని మనమే కొనుక్కుంటున్నట్టు. మానవ వికాసం అనేది జరగదు. ఇక మానవ మనగడ అనేది లేకుండా పోతుంది. కాబట్టి మిత్రులారా, ఇంతసేపు నా ప్రసంగం అయినటువంటి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ సందర్భ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఒక ఫిజిక్స్ లెక్చరర్ని. ఉస్మానియా యూనివర్సిటీలో సైబరాబాద్ పీజీ కాలేజీలో నేను బీఎస్సీ పూర్తి చేశాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఎడ్యుకేషన్ మాస్టర్ ట్యాంక్లో నేను బీఎడ్ పూర్తి చేశాను. కాకతీయ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశాను. ఒక 10 సంవత్సరాలుగా నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి సమాజంలో వస్తున్నటువంటి అన్ని మార్పుల గురించి నాకు ఒక అవగాహన అనేది ఉంది.
ఈ అవగాహన అనేది మీకు కూడా కొంచెం అవగాహన కలిగించి మీలో కూడా ఒక చైతన్యం కలిగిస్తే అంతకంటే సంతోషం ఏది అనుకుంటూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ. గుడ్ బై.